యా నిన్నేంటంటే కొన్ని ఇప్పుడు ఎందుకంటే మనకి టీవీ డిబేట్లో ఎప్పుడు ఏంటంటే రౌండ్స్ మారుతూ ఉంటాయి. టర్న్స్ మారేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తారు. ఆ పాయింట్ మీద నోట్ చేసుకొని ఇన్స్టెంట్గా ఆన్సర్ ఇవ్వడానికి మనకి ఛాన్స్ ఉండదు. మన టర్న్ వచ్చినప్పుడే మనం మాట్లాడాలి. ఈలోపు ఏంటంటే చివరిలో వేరే ఇంకొక పెద్ద బురద వేస్తారు. దాన్ని గడుక్కుంటా ఏంటంటే కొన్నిటికి ఆన్సర్ చేయలేకపోతాం, అవి హైడ్ అయిపోతాయి. కానీ ఈరోజు ఏంటంటే ఆ వీడియో మళ్ళీ మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి అరే వీటికి ఆన్సర్లు దొరకలేదే, అంటే వీటికి ఆన్సర్లు మళ్ళీ దగ్గర లేవా, ఇట్లాంటివి వస్తాయి. అటువంటి ఏంటంటే మనం ఇక నుంచి ఏంటంటే అటువంటి ప్రాబ్లం వచ్చిన దగ్గరల్లా కూడా అటువంటి మనం మన ప్లాట్ఫామ్ మీద ఆన్సర్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మెయిన్గా నిన్న మధ్యలో కొన్ని కట్ అయిపోయిన అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఎంతో కొంత వ్యాక్సిన్ ఎఫికసీ ఉంది కదా, అంతమంది బయటపడవచ్చు కదా. అట్లాగే ఇంకొక మిత్ ఏమైతే ఉందంటే ప్రజలకి వీళ్ళు హైడ్ చేస్తున్నది, ఫస్ట్ అసలు వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పారు, అసలు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే ఒక 10-12 రోజుల్లో యాంటీబాడీస్ వచ్చేస్తాయి, అది తీసుకోగానే అందరు సూపర్ హీరోలు అయిపోతారు, ఇంక మిమ్మల్ని కోవిడ్ ఏం చేయదు అని చెప్పారు. ఎప్పుడైతే ఫస్ట్ డోస్ తీసుకోగానే మన హర్యానా హెల్త్ మినిస్టర్కి ఇన్ఫెక్ట్ అయ్యారు. ఆయన ఇల్లు ఐసీలో ఉండగానే ఐసీలో ఉన్న ఆయనతో వీడియో రిలీజ్ చేయించారు. ఏమని రిలీజ్ చేయించారు? మిథునా డోర్ దగ్గరికి ఏమని రిలీజ్ చేయించారు? అరే వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా నాకు వచ్చిందని చెప్పి మీరు వ్యాక్సిన్ తీసుకోవడం ఆపేయకండి, నా కంపెనీ వాళ్ళు ముందే చెప్పారు, వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకునేంతవరకు మీకు ప్రొటెక్షన్ రాదు అని చెప్పారు. ఆ తర్వాత సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడేం చెప్పారు? సెకండ్ డోస్ తీసుకోగానే మీకు ప్రొటెక్షన్ రాదు, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 15 రోజులకు కానీ ప్రొటెక్షన్ వస్తుంది అని చెప్పారు. సెకండ్ డోసు 15 కాదు 30 రోజుల తర్వాత కూడా ఇన్ఫెక్షన్ రావటం, రీఇన్ఫెక్షన్ రావటం జరిగింది. అప్పుడు మీకేం చెప్పారు? లేదు 70 రోజుల తర్వాత సఫిషియెంట్ యాంటీబాడీస్ వస్తాయి, అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాల్సిందే, అప్పుడు దాకా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, మాస్క్ కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పారు. అరే 70 రోజుల తర్వాత కూడా మళ్ళీ రీఇన్ఫెక్షన్ రాగానే మళ్ళీ కొత్త ఏం చెప్పారు? అట్లా అని చెప్పి మీరు వ్యాక్సిన్ తీసుకోవడం ఆగిపోవద్దండి, మీరు వ్యాక్సిన్ తీసుకోండి, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది కానీ ఐసీయూకి వెళ్ళరు అని చెప్పి. ఆ తర్వాత ఏం చెప్పారు? ఐసీయూకి వెళ్తున్నట్టు మళ్ళీ ప్రజల్లో కనపడంగానే మళ్ళీ ఏం చెప్తున్నారు? లేదు వ్యాక్సిన్ తీసుకున్న ఐసీయూకి వెళ్తారు కానీ ప్రాణహాని ఉండదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రాణహాని, వ్యాక్సిన్ తీసుకొని ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, మరి దానికి కొత్త థియరీ ఏం చెప్తారో చూడాలి. ఇక్కడ ఏంటంటే నేనేదో వ్యాక్సిన్లకు వ్యతిరేకమని, వ్యాక్సిన్లు అసలు ఇతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఇతనికి సబ్జెక్ట్ లేదని, లేకపోతే చెప్పేది సైన్సే కాదని, ఈ టైప్లో రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే అసలు మీరు చెప్పిన ఏ మాట మీద మీరు నిలబడ్డారు ఇప్పుడు దాకా? ఇనిషియల్ స్టేజ్లో ఇదే సంజీవని, ఇదే కాపాడేస్తుంది, ఇదే సర్వం, ఇదే ఇంకా ఇది వచ్చిన ప్రతి కొత్త డ్రగ్ వచ్చినప్పుడు ఆ 2 రోజులు టీవీల్లో మీడియాలో ఓదరగొట్టేది ఏంటి? ఇంక అయిపోయింది కరోనా పని, ఇంక ఇదేస్తే చాలన్నారు. ప్రతిదీ అంతే, ప్రతి దాని దగ్గర ఓవర్ ప్రమోషను,
ఇక్కడేంటంటే ప్రాబ్లం కొన్ని చాలా తక్కువ జర్నలిస్టిక్ వాల్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని మేనేజ్మెంట్లు అటు నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్ లెవెల్లో కానివ్వండి, ఖచ్చితంగా వీళ్ళకి ఆ ప్యాకేజీలు కావాలి, ఆ యార్డ్స్ కావాలి. అవి లేకపోతే వీళ్ళ బ్యాలెన్స్ షీటు మ్యాచ్ అవ్వదు. అందుకోసం ఏంటంటే ముందు ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒకళ్ళు స్టార్ట్ చేయగానే మోస్ట్ ఆఫ్ ది టీవీ ఛానల్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ప్రతి టీవీ స్టూడియోలో కూడా వరుసగా అసలు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో అన్నిటి స్క్రీన్లు ఉంటాయండి. అక్కడ స్పెసిఫిక్గా ఎంప్లాయీస్ పెట్టి ఏ ఛానల్లో ఏది వస్తుంది అని చెప్పి వాచ్ చేస్తూ ఉంటారు. వాచ్ చేస్తే ఎవరన్నా ఒక దాని మీద బ్రేకింగ్ ఇచ్చారు, లేకపోతే ఒక దాని మీద ప్రోమో నడిపారు అంటే వెంటనే వితౌట్ వెరిఫై కూడా లేకుండా మనం ఎక్కడ లేట్ అయిపోతామో, అరే దానికి టీఆర్పీ పెరిగిపోతుంది, మన టీఆర్పీ మళ్ళీ అంత ప్రజలంతా దాని మీదకి ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి ఇమీడియట్గా సేమ్ టాపిక్ మీద వీళ్ళు కూడా స్టార్ట్ చేసేస్తారు. అట్లా అదేమవుతుందంటే అందరు చెప్పేళ్ళకి అదే నిజం అనుకుంటాం. కానీ తెలివైన కార్పొరేట్ ఏం చేస్తాడు, ఒక ఛానల్ కొనుక్కుంటాడు. ఒక ఛానల్ని కొనుక్కొని వాళ్ళతో కంటిన్యూస్గా ఈ బ్రేకింగ్లు నడుపుతారు. ఎప్పుడైతే పీపుల్ అటెన్షన్ వాటి మీదకి వెళ్ళంగానే మిగతా ఛానల్కి ఆ డబ్బులు ఇవ్వకుండానే ఆడికి ప్రమోషన్ వచ్చేస్తుంది. ఆ ప్రమోషను ఎప్పుడైతే ఇక్కడ రాగానే అక్కడ వాళ్ళ కంపెనీ యొక్క సెన్సెక్స్ రైజ్ అయిపోద్ది. ఎప్పుడైతే సెన్సెక్స్ రైజ్ అయిపోద్దో ఇమీడియట్గా వాళ్ళ షేర్లు అమ్ముకోవడం మొదలెడతారు. ఇక్కడ ఒక డ్రగ్ అమ్మితేనో ఒక ప్రోడక్ట్ అమ్మితేనో వచ్చే లాభం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. కానీ సెన్సెక్స్లో ప్రమోటర్ షేర్లు అమ్ముకుంటే, ఎందుకంటే ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంటుంది, ఫేస్ వాల్యూ 10 రూపాయలే ఉంటుంది. ఎనీది స్టార్టింగ్ విత్ 10 రూపీసే. ఆ 10 రూపాయల ఫేస్ వాల్యూని 1000కి, 2000కి, 3000కి అంటే 1000 రెట్లు, 100 రెట్లు, 200 రెట్లు, 300 రెట్లు. 10 రూపాయల షేరు వీళ్ళది టీవీల్లో బాగా నడుస్తుంది అంటే ఇంకా ఆ ప్రొడక్ట్కి డిమాండ్ వచ్చేస్తుందని చెప్పి ఇమీడియట్గా షేర్ బ్రోకర్లు ఇవి ట్రెండ్ చేపించి సెన్సెక్స్లో ఇమీడియట్గా స్టాక్ మార్కెట్లో ఆ పీక్ తెప్పించేస్తారు. ఎవరైతే అక్కడ షార్ట్ టర్మ్ బెనిఫిట్ అవ్వచ్చు, ఇది రేజ్ అవుతుంది, ఈ న్యూస్ సాయంత్రం దాకా ట్రెండ్ అవుతుంది అనుకున్నారో ముందు ఇనిషియల్ స్టేజ్లో బై మొదలెడతారు. అలా అది కొంచెం ఒక ఆప్టిమం లెవెల్, ఇంకా టీవీలన్నీ ఇంకా దాని గురించి మాట్లాడుతూ తగ్గిస్తున్నాయి అనుకున్న టైం చూసుకొని వీళ్ళు షేర్లు అమ్మేస్తారు. అట్లా బెనిఫిట్ అయ్యేది బోల్డ్ అంతా. ఈ మందులు అమ్మితే డబ్బులు రావండి, ప్రమోటర్ షేర్లు అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎనీ వ్యాక్సిన్ కంపెనీ 2 నెలల ముందు మళ్ళీ వీళ్ళకి భయం, ఇన్సైడర్ ట్రేడింగ్లోకి ఎక్కడ వచ్చేస్తామో మనం అని చెప్పి 2 నెలల ముందే వీళ్ళు సెబీకి అప్లై చేసుకుంటారు. నా షేర్లు నాకు కొంచెం అప్పుల బాధలు ఎక్కువైపోయాయి, లేకపోతే నేను ఈ ఫీల్డ్లో నుంచి కొంచెం వేరే డైవర్షన్ చేసుకుంటున్నా ఇన్వెస్ట్మెంట్, కాబట్టి దీంట్లో నేను వాటా తగ్గించుకుంటా, నా ప్రమోటర్ షేర్లు నెక్స్ట్ 2 మంత్స్లో నేను అమ్మబోతున్నాను అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకుంటాను. ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చి, ఏమంటే ఈ ప్రమోటర్కి తెలీదా వీడు ఈ అనౌన్స్మెంటు మీడియాలో ఇదంతా గేమే కదా, ఎప్పుడు అనౌన్స్ చేపిస్తారు, దాని మీద మీడియా ఎప్పుడు గట్టిగా మాట్లాడుతుంది, కరెక్ట్గా ఆ టైం చూసి అమ్మేసుకుంటారు. ఇదేంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్లో ఉన్న లూపు. ఆ లూప్ పట్టుకొని అటు కేసు అవ్వకుండా వీళ్ళ వ్యాక్సిన్ రిజల్ట్స్ లేకపోతే వీళ్ళ డ్రగ్ రిజల్ట్స్ ఎప్పుడు మీడియాకి ప్రెస్ నోట్ ఇస్తారో ప్రమోటర్లకు తెలీదా అండి? వీళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు కల్లా వస్తాయి, అవి ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు వీళ్ళకి తెలీదా? అంత గేమ్ ప్రకారం నడుస్తుంది. కానీ లా పరిధిలోకి రారు వీళ్ళు, ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి రారు వీళ్ళు. మీకు న్యూస్ చెక్ చేయండి, ఈ గొప్ప గొప్ప వ్యాక్సిన్ కంపెనీలు ఫేజ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేయంగానే
ఎందుకు వీళ్ళ ప్రమోటర్ షేర్లు అమ్మేసుకున్నారు? టాప్ మేనేజ్మెంట్లో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళంతా షేర్లు ఎందుకు అమ్మేసుకున్నారు? దానివల్ల ఎన్ని $1 మిలియన్ బెనిఫిట్ పొందారు? ఏమండి ఇలా వ్యాక్సిన్ పనిచేసింది లేకపోతే ఒక డ్రగ్ పనిచేసింది అంటే ఇలా కోవిడ్కి దానికి ఉన్న బిజినెస్ బిలియన్ కాదు ట్రిలియన్ కూడా వచ్చేస్తుంది. సక్సెస్ఫుల్ డ్రగ్కి $1 ట్రిలియన్. ఈ బిల్ గేట్స్, బఫెట్, అంబానీ వీళ్ళందరినీ 10 సార్లు ఇలా టాప్ 10లో ఉన్న టాప్ ఫోర్బ్స్ లిస్ట్లో టాప్ 10లో ఉన్న వాళ్ళందరినీ కోవిడ్ కోసం ఒక డ్రగ్ ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసినాడు. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఈ 10 మంది ఆస్తి మొత్తాన్ని కొనగలుగుతారు. ఎందుకంటే అంత మార్కెట్ ఉంది. అవును కదా? మరి వీళ్ళు ఎందుకు సార్ మాది పనిచేస్తుంది అని చెప్పి న్యూస్ వదులుతారు, నెక్స్ట్ 2 మంత్లో షేర్లు అమ్మేస్తారేంటి సార్ వీళ్ళు? ఇవన్నీ ఏంటంటే సామాన్య ప్రజలకు తెలియదు. రెండోది, అవును ఇప్పుడు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా వాళ్ళ డేటా వచ్చిన పబ్లిష్డ్ పేపర్లు నేను చదువుతున్నాను. పీపుల్కి అర్థం కాని భాషలో ఉంది కాబట్టి అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి నేను చెప్తున్నాను. నేను చెప్పే దాంట్లో ఏమైనా డీవియేషన్ ఉంటే నేను డైరెక్ట్ ఎలిగేషన్ చేస్తున్న వ్యాక్సిన్ కంపెనీల మీద కదా. మన దగ్గర 2 ఉన్నాయి, వాటి గురించి కదా మాట్లాడుతున్నాను. సింపుల్గా చెన్నైలో ఒక తల్లి తన భర్తకి ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఐసీయూలో జాయిన్ అయితే ఈ వ్యాక్సిన్ వల్లే నా భర్తకి అలా అన్యాయం జరిగింది అని చెప్పి ప్రెస్ మీట్కి వస్తే 500 crores ప్రెస్టీజ్ ఇష్యూడ్ దావా వేస్తామని చెప్పారు. అంత స్పీడ్గా ఉన్నాయి కదా. మరి నేను ఇంత మాట్లాడుతున్నా కదా, మరి నా మీద వేసుకోవచ్చుగా, నా మీద వేసేయచ్చుగా. ఇతను మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మా వ్యాక్సిన్ల మీద, ఈజ్ లయబుల్ అని చెప్పి నాకు నోటీస్ సర్వ్ చేయొచ్చుగా. ఇమీడియట్గా నా మీద కూడా ఒక 500 కోట్లకి పరువు నష్టం దావా వేసేయచ్చుగా. ఈ పని వ్యాక్సిన్ కంపెనీలు చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళకి తెలుసు. ఆ పని చేసిన తర్వాత సెన్సెక్స్లో వాళ్ళ షేర్ ఎంత పడిపోద్దో వాళ్ళకి తెలుసు. ఆ పని చేసిన తర్వాత వాళ్ళ మార్కెట్ ఎంత పోతుందో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీ అందరికంటే మహామేధావులు వాళ్ళు. బోల్డ్ అన్ని స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. 100 కోట్లు 1000 కోట్లలో బిజినెస్ చేసేవాడికి అడ్వైజర్లు అదే రేంజ్లో ఉంటారు. ఆ పని చేస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు రారు ఫైట్కి. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఏమండి డాక్టర్లు, అసలు వ్యాక్సిన్కి మీకు ఏంటి సంబంధం? ఎవరైతే డాక్టర్సు నా మీద దాడి చేసేస్తున్నారే, అసలు మీకు వ్యాక్సిన్కి ఏంటి సంబంధం? వ్యాక్సిన్ చేసేది ఏఎన్ఎంలు, ఫ్రీ వ్యాక్సిన్ అయితే దీని వెనక ఎంత గేమ్ ఉందో తెలుసా మీకు? ఈ రోజుకి ఎంత చేశారు? 15 కోట్ల డోసులు చేశారు, వాసన చూపించారు. ఇంకా చేయాల్సింది ఎంత? 115 కోట్లు. 115 కోట్లు ఇంటూ దాంట్లో ఫస్ట్ డోస్ ఇంకా తక్కువ చేశారు, సెకండ్ డోస్ ఇంకా తక్కువ చేశారులేండి. ఇంకెంత? యావరేజ్గా 100 కోట్లు మార్కెట్. 100 కోట్లు ఇంటూ 2 డోసెస్ అంటే 200 కోట్ల డోసులు మార్కెట్ ఉంది. ఈ 200 కోట్ల డోసులు మార్కెట్ ఇప్పుడు కొత్తగా ఎవరిదో తెలుసా? ప్రైవేట్ హాస్పిటల్ది. ప్రైవేట్ హాస్పిటల్ది. కేంద్రం నేను ఎంతవరకే చేస్తా, ఈ 200 వ్యాక్సిన్ ఏదైతే ట్రయల్ పీరియడ్లో ఇచ్చారో అంతవరకే, మిగతాయి మీరు కొనుక్కుంటారో స్టేట్లు కొని చేస్తాయో ఎవరు చేస్తారో చేసుకోండి అని చెప్పి చేతులు ఎత్తేసారు కదా. ఎంత పెట్టారండి డోస్కి? 200 రూపాయల వ్యాక్సిన్. ఇదివరకు ఏం చెప్పారు? వాటర్ బాటిల్ ఖరీదుకి ఇస్తామన్నారు. వాటర్ బాటిల్ ఖరీదుకి ఇస్తామని చెప్పిన రోజు వీళ్ళకి తెలీదా వాటర్ బాటిల్ ఖరీదుకి తయారవదేమో అని? లేదు, దీనికి 150 రూపాయలు అవుతుంది, 50 రూపాయల మార్జిన్ పెట్టుకొని ఇస్తామని ఆ రోజు తెలీదా?
ఆ రోజు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే వాటర్ బాటిల్ ఖరీదు కాదు కదా, ఇంకా తక్కువకు తయారవుతుందన్న సంగతి వాళ్ళకి తెలుసు. రూపాయా, ₹2 ఎంత అవుతుంది మీ వ్యాక్సిన్కి? వ్యాక్సిన్ రియల్ వయలు పైసల్లోనే అవుతుంది, రూపాయలు కూడా అవ్వవు, పైసల్లోనే అవుతుంది. కాకపోతే మీరిచ్చే ఆ అందమైన బాటిలు, దాని మీద ఆ అందమైన స్టిక్కరు, ఆ అందమైన ప్యాకేజింగ్కి ఖర్చు అవుతుంది. అది కూడా ఎంత అవుతుంది? ₹5, ₹10 మెరుగులు దిద్దడానికి. సిలికాతో చేసే బాటిల్ ఎంత ఖర్చు అవుతుంది? లీటర్ బీరు బాటిలే ఇసురవతల పడేస్తున్నారు, అది ఎంత అవుతుంది? అట్లాంటిది మీరు ఇచ్చే వయలు ఎంత అవుతుంది? దాని మీద అందమైన స్టిక్కరు ఎంత అవుతుంది? ఇదంతా కలిపితే ₹10 లోపు తయారవుతుంది. కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీసు, రాయల్టీసు ఇవన్నీ కలిపి ₹190. ఇప్పుడేం చేశారు? ₹790 నుంచి ₹1,400. దీనికి ఒకసారి ఆధార్ పూణే వాళ్ళ CEO ఆఫ్ కోవిషీల్డ్ సిరమ్ ఇన్స్టిట్యూట్ CEO స్టేట్మెంట్లు చూడండి. ఏమండి, వాటర్ బాటిల్ రేటుకి ఇస్తా అన్నారు కదా అప్పుడు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ 800, 900, 1000, 1400 చెప్తున్నారు అని చెప్పి ముందే అడిగారు ఆయన్ని. దానికి ఆయన ఏం చెప్పారు? డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు, లాజిస్టిక్ కాస్ట్లు, కొన్ని వైల్స్ వేస్ట్ అయిపోతాయి, ఇవన్నీ రిస్క్ క్యాలిక్యులేట్ చేసి మాకు ₹200 వస్తే చాలు, మాకు అంతకుమించి అవసరంలా. కానీ ఎప్పుడైతే ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళ మార్జిన్లు, వాళ్ళు అక్కడ చేసినందుకు ఖర్చులు, మళ్ళీ దీంట్లో ఒక 30% వేస్టేజ్ అయిపోతాయి అని చెప్పి అలవెన్స్ ఇమ్మని చెప్పి, లేకపోతే ఒకవేళ రేపు చేసుకోవడానికి ఎవరికి రాకపోతే ఎక్స్పైర్ అయిపోతాయి, అటువంటి వాటికి వీటన్నిటికీ కలిపి మాకు ఒక ₹500, ₹1000 ఖర్చు అవుతాయని డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నాడు. కాబట్టి మేము MRP అది పెట్టాలి. ఇప్పుడు వైల్స్ వేస్ట్ అవుతాయా? ఎన్ని వేస్ట్ అవుతాయి? అదే గవర్నమెంట్కి మేము అయితే ఇచ్చేది ఏంటంటే, వేస్ట్ అయినా కానీ అది గవర్నమెంట్ అకౌంట్లో పోతుంది. మా ఫ్యాక్టరీ దాటంగానే ఇంకా మాకు దాని మీద ఎడిషనల్ ఖర్చులు ఏమి ఉండవు. కాబట్టి మేము ఎక్స్ ఫ్యాక్టరీ ఖర్చు 200కే ఇస్తాం. కానీ దాటిన తర్వాత గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి అది మాకు సంబంధం లేదు. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు మమ్మల్ని ₹500 నుంచి ₹700 అడుగుతారు. మరి అవి ఇవ్వాలి కదా, అందుకని ప్రైవేట్లో ప్రైస్ ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఇది నిజం కాదా? ఇప్పుడు 200 కోట్ల డోసులు ఇంటూ ₹500 మార్జిన్ వేసుకుందాం. ₹1,00,000 కోట్ల బిజినెస్ టార్గెట్ చేశారు ఈ ప్రైవేటు నెక్స్ట్ హాస్పిటల్స్. ₹1,00,000 కోట్ల ఈ వ్యాక్సిన్ల పేరు మీద ప్రజల నుంచి ₹1,00,000 కోట్లు మళ్ళీ వసూలు చేయడానికి బిజినెస్ మోడల్ ప్రిపేర్ చేసుకున్నారు. ₹1,00,000 కోట్లు. మరి ఇప్పుడు ఈ పని చేయదని చెప్పి మళ్ళీ చెప్తున్నాడే, మళ్ళీ జనాలు రారే. అరే ₹1,00,000 కోట్ల బిజినెస్, మరి ఇప్పుడు ఎట్లా? ఇందుకు వస్తున్నారు వీళ్ళు. లేకపోతే వీళ్ళకేం సంబంధం అండి? వాళ్ళ బ్రాండ్ మీద, వాళ్ళ వ్యాక్సిన్ మీద నేను ఎలిగేషన్ చేస్తే రిప్లై చేసుకోవాల్సింది వాళ్ళు. చెన్నైలో ఉన్న ఒక లేడీకి రిప్లై చేయగలిగారే స్పాట్లో, నాకు చేయండి. వీళ్ళేంటి, ఐజీఐబీ వినోద్ గారు ఇది డీటెయిల్డ్గా పెట్టారు. దాంట్లో హైలైట్ ఏంటి? కోవిషీల్డ్ బాగా పనిచేస్తుంది కోవాక్సిన్ కంటే. అది వీళ్ళకి పనికొచ్చి ఆ మొక్క తీసుకున్నారు. నెక్స్ట్ కోవాక్సిన్తో ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యింది. అందులో B16172లో ఎక్కువ ఇన్ఫెక్ట్ కోవాక్సిన్తో అయ్యారు. కాబట్టి కోవిషీల్డ్ బాగా పనిచేద్దని చెప్పి
పోనీ నీది పని చేద్దా అంటే ఎమ్మటనే దానికి ఇమీడియట్గా కోవాక్సిన్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కంపెనీ డేటా మళ్ళీ కొత్త పేపర్ రిలీజ్ చేశారు. లేదు మాది 3.9 ఫోల్డే న్యూట్రలైజేషన్ డ్రాపు, ఈ 3.9 ఫోల్డ్ అయినా కూడా పని చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకటి ఇచ్చారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, కంపెనీ డేటా నమ్ముదామా, క్రెడిబిలిటీ ఉన్న వినోద్ స్కారియా మాట నమ్ముదామా? ఎందుకంటే హీఈ్ ఐజీఐబీలో మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో. ఎందుకంటే ఐజీఐబీ అంటే మీకు తెలియకపోవచ్చు, మన డిఆర్డిఓ ఎట్లాగో, ఇస్రో ఎట్లాగో, మన బీఆర్సీ బార్క్ ఎట్లాగో, ఇటువంటి ఇన్స్టిట్యూట్ అది కూడా ఒక జీనోమ్ మీద రీసెర్చ్ చేయాలనుకునే ప్రతి జెనెటికల్ సైంటిస్టు అక్కడ జాబ్ రావాలనుకుంటాడు. ఎంతో గొప్ప ర్యాంకులు వస్తే తప్ప ఐజీఐబీలో జాబ్ రా. ఎంతో ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి ఇంటిగ్రిటీ ఉన్న సైంటిస్ట్ని నమ్ముదామా, వ్యాక్సిన్ కంపెనీకి సీఈఓలుగా ఉన్న, డైరెక్టర్లుగా ఉన్న మేనేజ్మెంట్ ఇచ్చే, ఆథర్లుగా ఉన్న మేనేజ్మెంట్ ఇచ్చే డేటా నమ్ముదామా? పీపుల్ స్టార్, మీరే ఆలోచించుకోండి ఎవరిని నమ్ముదాం. రెండోది, నువ్వు ఎందుకు వ్యాక్సిన్ ఇంత డిస్కరేజ్ చేస్తున్నావు అని చెప్పి అనుకోవచ్చు. ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇస్తుందిగా అనుకోవచ్చు. నేను భయపడేది దేనికో తెలుసా, ప్లాస్మా థెరపీని ఇంతే ఎగ్జాగరేట్ చేసి ఇంతే ప్రమోట్ చేశారు. ఫైనల్లీ తేల్చిందేంటి, ప్లాస్మా థెరపీ వల్ల కొత్త మ్యూటేషన్లు వస్తున్నాయని చెప్పారు. మీరిచ్చే టైట్రీ సరిపోకపోతే నేను ఎప్పుడు ఏం చెప్తాను, మీరు కోవిడ్ని కొట్టాలంటే తోక మీద కాదు తల మీద కొట్టి పచ్చడి చేసేయాలి. ఒకటే దెబ్బకి పచ్చడైపోవాలి తలకాయ. తోక తొక్కారంటే బుసలు కొడుతుంది అదని చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారు, టైట్రీలు డ్రాప్ అయిపోయినప్పుడు టోటల్ వైరస్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ వీళ్ళ వ్యాక్సిన్ల వల్ల వచ్చే యాంటీబాడీలకి లేదు. అప్పుడు ఏమవుద్ది, ఊరికెళ్ళి ముద్దుగా నన్న కన్నా అని చెప్పి ఇలా కొడితే ఏమవుద్ది, ఈడు కొడతానికి వచ్చాడు అని చెప్పి అవి గేమ్ నేర్చేసుకుంటే ఇటువంటి వాటిని మళ్ళీ తిరిగి ఎట్ట కొట్టాలో నేర్చేసుకుంటాయి. ఏమని చెప్తున్నాయి స్టడీస్, ఎవరికైతే ఇమ్యూనో సప్రెసివ్ ఉంటుందో, రిటిక్సిమ్యాబుల్ చేశారో, యాంటీబాడీలు ప్రొడ్యూస్ కావో, అటువంటి వాళ్ళకి ప్లాస్మా ఇచ్చినప్పుడు ఈ టైట్రీ సరిపోక ఈ సరదా గేమ్ చూసి గేమ్ నేర్చుకొని కొత్త మ్యూటేషన్లు వచ్చాయని చెప్పాయి. కాబట్టి హై యాంటీబాడీ డోసేజ్లు ఇవ్వాలి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అయినా ఈ ప్లాస్మా థెరపీలైనా డోస్ సరిపోకపోతే కొత్త మ్యూటేషన్లు వస్తున్నాయని చెప్తున్నాయి. మరి రేపు రాబోయే కొత్త మ్యూటేషన్లకి ఈ అటు ఇటు కానీ వ్యాక్సిన్లు కారణం కాబోవా? నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా, ఇవాళ మన దగ్గర ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటి, ఒకటి ఇన్యాక్టివేటెడ్ వర్షను, రెండోది ఎడ్నో వైరస్ వెక్టర్. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఒకవేళ ఇవి కొంచెం తగ్గితే పనిచేయటం, వీటి పనితనం తగ్గితే మళ్ళీ ఇమీడియట్గా బూస్టర్ డోసులు ఇచ్చేసి కొత్తగా మళ్ళీ పెంచుతారండి. మళ్ళీ ఇంకో 100 కోట్ల డోసులు, మళ్ళీ ఒక 50,000 కోట్ల కొత్త వ్యాపారం. కానీ ఇది కొత్త వ్యాపారం కాదు, ఇది పత్తి వ్యాపారం. ఎడ్నో వైరస్లో ఒకసారి వెక్టారు మనకి ఇచ్చిన తర్వాత, యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయిన తర్వాత మీరు రెండో డోసు సేమ్ వెహికల్తో ఇవ్వటం కుదరదు. సేమ్ వెక్టార్తో రెండో డోసు ఇవ్వటం కుదరదు. ఇది నిజం కాదా? అసలు కోవిషీల్డ్ సెకండ్ డోసు సేమ్ వెక్టార్ చెడాక్స్ 01తో ఎలా ఇస్తుంది? ఈ సైన్స్ అని మాట్లాడే ఒక్క డాక్టర్ ప్రశ్నించాడా? అరే ఫస్ట్ డోస్కే యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది కదా, మళ్ళీ సెకండ్ డోసు నువ్వు
సేమ్ వెక్టార్తో ఎలా ఇస్తున్నావు అని ఒక్కడ క్వశ్చన్ చేశాడా? ఈ డాక్టర్లు కూడా వీళ్ళు కొట్టించేసుకున్నారు. వీళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు అనటానికి ఇది సింపుల్ ఎగ్జాంపుల్. సేమ్ ఎడ్నో వైరస్ వెక్టార్తో రెండోసారి వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోకూడదు అన్న సంగతి కూడా వీళ్ళకి తెలియదు. మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ కేం సైన్స్ తెలుసు అని చెప్పి మాట్లాడతారు. ఈ యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ ఆస్ట్రాజెనికా మన దగ్గర కోవిషీల్డ్ వ్యాక్సిన్లో జనరేట్ కాకపోతే వీళ్ళు గూగుల్ చేసుకోండి, ఎందుకు ఆస్ట్రాజెనికా రష్యా గమేలియా దగ్గరికి వెళ్ళి మీ వెక్టార్ కొంచెం నాకు అప్పిస్తారా, మీ దగ్గర ఉన్న AD5 AD26 నాకు సెకండ్ డోస్ చేసుకోవటానికి నీకు కావాలంటే రాయల్టీ ఇస్తాను, నాకు అప్పిస్తారా అని చెప్పి ఎందుకు మీటింగ్ జరిగింది రష్యాలో. దాంట్లో స్పుత్నిక్ గమేలియా వాళ్ళు అట కుదరదు, నీ వ్యాపారం నీ వ్యాపారమే, నా వ్యాపారం నా వ్యాపారమే అని చెప్పి మీటింగు అన్ఫ్రూట్ఫుల్గా క్లోజ్ అయిన తర్వాత దాన్ని మీడియా చెప్పిన తర్వాత సేమ్ మళ్ళీ వీళ్ళకి తెలుసు కదా సెకండ్ డోస్ సేమ్ వెక్టార్ ఇవ్వకూడదని, మరి ఇచ్చేస్తూ ఉంటే మన రెగ్యులేటర్లు ఏం చేస్తున్నాయి? మన IMA ఎందుకు క్వశ్చన్ చేయలే? మేధావి డాక్టర్ల సంఘం IMA ఎందుకు క్వశ్చన్ చేయలే? సేమ్ వెక్టార్తో యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ ఫస్ట్ డోస్తో డెవలప్ అయిపోయిన తర్వాత సెకండ్ డోస్ సేమ్ వెక్టార్తో ఎలా ఇస్తామని ఎందుకు అడగల? మళ్ళీ బూస్టర్ డోస్ ఇస్తారంట, మళ్ళీ థర్డ్ డోసు ఫోర్త్ డోసు కూడా ADతో ఇస్తారా? ఎన్ని AD వెక్టార్లు ఉన్నాయి మన దగ్గర? ఆల్రెడీ హ్యూమన్ HADAలు ఆల్రెడీ ప్రెవలెన్స్ వచ్చేసిందని చెప్పి చింపాంజీలు గొరిల్లాల దగ్గర ఏడీలు తెచ్చుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి బూస్టర్ డోసు కొత్త ఏ వెక్టార్తో ఇస్తారు సారు? సరే మాకంటొద్దు, నెక్స్ట్ బూస్టర్ డోసు తీసుకోవాల్సింది మీరేగా, థర్డ్ డోసు మళ్ళీ ADతో తీసుకుంటారా? మళ్ళీ దీనికి కొత్త స్టోరీ తయారు చేయండి. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, ఒక వెక్టార్ ప్లాట్ఫామ్ వేస్ట్ చేసుకుంటున్నారు ఎఫికసీ లేని వాటి మీద ఎమ్మటబడి. ఇప్పుడు స్పుత్నిక్ AD5 AD26 మన వాళ్ళకి ఒకసారి ఇండియన్స్కి ఒకసారి ఎంతమందికి AD26 AD5 ప్రెవలెన్స్ ఉందో ఒకసారి యాంటీబాడీ టెస్ట్ చేయండి. ఎంతమందికి యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ ఉందో రేపు స్పుత్నిక్ చేసుకోవాలి. స్పుత్నిక్ తెలివైందండి, ఇట్లా ఆల్రెడీ సెకండ్ డోసు సేమ్ వెక్టార్తో ఇవ్వకూడదని చెప్పి సింగిల్ డోస్కి వచ్చారు వాళ్ళు. ఇండియాలో ఓన్లీ సింగిల్ డోస్కి ఎందుకు వచ్చారు? రష్యాలో 2 డోస్ ఉన్నోళ్ళు. మన దగ్గర AD5 ప్రెవలెన్స్ ఎక్కువ ఉంది. మనకి చిన్నపిల్లలకి 6 months లోపు ఇవ్వాలి AD వెక్టార్లన్నీ. ఒక్కసారి చిన్నపిల్లలకి జలుబు చేసిందంటే వాళ్ళకి యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. కాబట్టి 6 months లోపే ఇవ్వడానికి ట్రై చేస్తారు అవి వెక్టార్ ఇమ్యూనిటీ రాకుండా. ఓకే, ఒక ప్లాట్ఫాము వీ లాస్ట్. AD గురించి ఇంకెక్కువ మాట్లాడుకోవద్దండి. బూస్టర్లు వస్తాయి, అప్డేట్లు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొత్త బూస్టర్ తయారు చేయడంతో పాటు మళ్ళీ వెళ్ళి మొత్తం ఉన్న జంతువులన్నిటిలో ఎన్నో వైరస్ జలుబు చేసే, ఏ జంతువుకి జలుబు చేద్ది ఆ జలుబు చేసిన జంతువు వెక్టార్ తీసుకొని వచ్చి అది మళ్ళీ హ్యూమన్ మీద ట్రయల్స్ వేసి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవని తేల్చుకున్న తర్వాత ఆ వెక్టార్లో పెట్టి ఈ కొత్త స్పైక్ని లాంచ్ చేయాలి. దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మన రెగ్యులేటర్లు కళ్ళు మూసుకొని ఉంటాయి కాబట్టి నాకు తెలిసి మళ్ళీ ఇదే 7వ వైరస్ చెడాక్స్ 01లోనో AD5లోనో AD6 AD26లోనో కొట్టేసి ఇచ్చేస్తారు. దానివల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత.
ఇది చీటింగ్ కాదా? ఇది ప్రజలను మోసం చేయటం కాదా? మీ 1,00,000 కోట్ల బిజినెస్ కోసం ఎడినో వైరస్ వెక్టార్లో అది స్పుత్నిక్ కానివ్వండి, జాన్సన్ అండ్ జాన్సన్ కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, వాళ్ళు బూస్టర్ డోస్ అప్డేట్ చేసుకోవాలి అంటే బూస్టర్ డోస్ అప్డేట్ చేసుకొని కొత్త స్పైక్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ కొత్త వెహికల్, వెక్టార్ అంటే వెహికల్, కొత్త వెహికల్ మళ్ళీ కనిపెట్టాలి. కొత్త వెహికల్ కనిపెట్టి దాంట్లో పెట్టి లాంచ్ చేయాలి. దీని అంతటికి బోల్డ్ టైం పడుతుంది. కోవిషీల్డ్ సౌత్ ఆఫ్రికా 417 మీద పోయిందిగా, 10% ఎఫికసీ. ఆస్ట్రాజెనికా ఆల్రెడీ యూకే స్టడీలో తెలిసేసింది, ఫస్ట్ డోస్ 33% ఎఫికసీ 6172 మీద. ప్రిలిమినరీ స్టడీ అది, రేపు పెద్ద స్టడీలో ఇంకా తగ్గిపోద్ది. ఐఎమ్ వెరీ షూర్ ఆన్ దట్. ఇప్పుడు చెప్పండి, ఈ ఎఫికసీలు పడిపోయి ఆల్రెడీ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే వ్యాక్సిన్ని దాటుకొని కూడా ఇన్ఫెక్ట్ అవుతాయని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటారు. అవి నడుస్తూ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ డెల్టా వేరియంట్ 6172తోనే అయ్యాయి అని చెప్పి అక్కడ సప్లిమెంటరీ డేటాలో డేటా కనపడతా ఉంటే, ఇంకా ఇది పొడిపించుకోండి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి మళ్ళీ మూర్ఖుడు, వాడి మాటలు నమ్మాకండి. ఈ ఎన్ని రోజులు ఈ నిజాల్ని తొక్కేసి మీ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇది రాంగ్ అయితే ఇమీడియట్లీ యూ ఫైల్ ఏ పిఎల్ ఆన్ మలిక్ పర్చూరి. ఓకే, వీడు వ్యాక్సిన్ హెసిటెన్సీ తెప్పిస్తున్నాడు కాబట్టి వీడి మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పి ఇమీడియట్లీ పిల్ ఫైల్ చేయండి నా మీద. డిసీజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పిల్ ఫైల్ చేయండి. పోలియో వ్యాక్సిన్ మరి ఒకటే ఎలా పనిచేస్తుంది? పోలియో అది డిఫరెంట్ అండి, మ్యూటేట్ అవ్వదు. అది మ్యూటేట్ అవ్వదు. మ్యూటేట్ అయ్యేటన్నిటికీ అప్డేట్స్ కావాలి. అప్డేట్ కావాల్సిన ప్రతిసారి కొత్త వెక్టార్ కావాలి. వెక్టార్ వ్యాక్సిన్స్లో ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అప్డేట్ చేయొచ్చు. ఇన్యాక్టివేట్ చేసి కొత్తగా వచ్చిన వైరస్ తీసుకొని ఇప్పుడు నడుస్తున్న వేరియంట్ని ఇన్యాక్టివేట్ చేస్తారు. ఇన్యాక్టివేట్ చేసి మళ్ళీ దాన్ని అప్డేట్ చేయొచ్చు. కానీ వీళ్ళు మళ్ళీ ట్రయల్స్ కంప్లీట్ చేసుకునేసరికి మళ్ళీ అది అప్డేట్ అయిపోతుంది. రెండోది, ఇన్యాక్టివేటెడ్ వర్షన్లో వ్యాక్సిన్ ఎఫికసీలు చాలా తక్కువ. ఎప్పుడైతే ఫస్ట్ డోస్లో వీళ్ళకి వ్యాక్సిన్ ఎఫికసీలు దారుణంగా తక్కువ వచ్చాయో మళ్ళీ సెకండ్ బూస్టర్ డోస్ గేములు మొదలెట్టారు. ఇప్పుడు ఒకటేనండి, మన ఇమ్యూనో కుక్క అనుకుందాం, సెక్యూరిటీకి పెట్టిన కుక్క అనుకుందాం. మామూలు దొంగ వచ్చి ఇంటి ముందుకు రాగానే ఏం చేస్తుంది? అరుస్తుంది. అది మామూలుగా ఉండి ఊరక బావు అని అరుస్తుంది. అదే దాన్ని రాయబెట్టి కొడితే దాన్ని కట్టేసిన గొలుసు కూడా తెంపుకోవడానికి ట్రై చేస్తుంది. అంతే కదా? గొలుసుకొని తెంపుకొని నా మీద రాయేస్తావు, నీ సంగతి ఎంతో చూస్తా అని చెప్పి ఎమడబడతానికి ట్రై చేస్తుంది. ఇక్కడ సెకండ్ డోస్ కూడా అట్లాంటిదే. వీళ్ళకి ఫస్ట్ డోస్కి యాంటీబాడీలు రావట్లా. అందుకని ఏం చేస్తారు? సెకండ్ డోస్ చేస్తారు. సెకండ్ డోస్ చేస్తే దేనికి వస్తాయి యాంటీబాడీలు? ఈ యాంటీ వెక్టర్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆల్రెడీ దీని మీదకి వస్తాయి, కొత్త వేరియంట్ మీద రావు. లేదంటే కుక్కను కట్టేసి కొడతారు. కట్టేసి కొట్టినప్పుడు ఏం చేస్తే పగబడుతుంది, రేపు ఛాన్స్ దొరికినప్పుడు ఎమ్మడబడుతుంది. ఆ టైపు సెకండ్ డోస్ అంటే. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు చెప్పే రోజుకు ఒక థీరీ, కొత్త కొత్త థీరీ చెప్తారు వీళ్ళు. ఇవన్నీ బేసిక్ థంబ్ రూల్ సైన్స్, బేసిక్ సైన్స్ అంటారుగా. ఈ బేసిక్ సైన్స్కే వ్యతిరేకం అండి వీళ్ళు చెప్పే థీరీలు. దీనికి మళ్ళీ ఎక్స్పర్టిజం అవసరంలా, కొంచెం మైండ్ పెట్టి అరే మొన్న వీళ్ళు ఈ రకంగా చెప్పారు కదా, మళ్ళీ ఈరోజు ఏంది ఇట్లా చెప్తున్నారు అని చెప్పి సింపుల్గా ఒక లేమ్యాను వీళ్ళ ముందు స్టేట్మెంట్, వీళ్ళ కొత్త స్టేట్మెంట్ రెండు పక్కన చూసుకుంటే తేలిపోద్ది వీళ్ళ సైన్స్ ఎంతో.
అది ఇప్పుడు మన దగ్గర ఉన్న 2 వ్యాక్సిన్లు డెల్టా మీద ఎఫికసీలు తగ్గిపోయాయి, ఇన్ఫెక్షన్ చేస్తున్నాయి. మీరు ఒక్కసారి, ఎందుకంటే అట్లీస్ట్ నేను ఐ రెస్పెక్ట్ అవర్ తెలుగు సైంటిస్ట్ కమ్ ఎంటర్ప్రీనర్ ఆయన ఎఫర్ట్ని, కృష్ణయ్య గారిని ఐ రెస్పెక్ట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆ రోజు ఎప్పుడైతే ఆధార్ పూణే వాళ్ళ మిగతా వ్యాక్సిన్లన్నీ నీళ్లే అన్నప్పుడు హీ మేడ్ సమ్ స్టేట్మెంట్స్, ఓపెన్గా చెప్పారు. ఆ రోజు యాజ్ ఎ సైంటిస్ట్గా చెప్పమంటారు సమాధానం, ఎంటర్ప్రీనర్గా చెప్పమంటారా అని. యాజ్ ఎ సైంటిస్ట్గా చెప్తున్నా వ్యాక్సిన్స్ కెనాట్ స్టాప్ ట్రాన్స్మిషన్ అని చెప్పాడు. ఎందుకంటే మేము ఇచ్చింది ఫస్ట్ లోయర్ లోబ్కి వెళ్తుంది, లోయర్ లోబ్ క్లియర్ అయిన తర్వాత అప్పర్ లోబ్కి వస్తుంది, అప్పర్ లోబ్ క్లియర్ అయ్యేంత వరకు అప్పర్ లోబ్లో ఉన్నటువంటి వైరస్ ముక్కు ద్వారా బయటకు వస్తుంది, హీఈస్ ఏబుల్ టు ట్రాన్స్మిట్ అని చెప్పి ఓపెన్గా చెప్పగలిగిన ధైర్యం ఉన్న మనిషి ఆయన. ఇప్పుడు 1400 అంటున్నారు. 1400 కాదు, మళ్ళీ ఆయనకి చేరేది 200. 1400 మధ్యలో చెప్తున్నా కదా, ఈ దోపిడీ బ్యాచ్కి వెళ్ళే కమిషన్లు ఇవి. ఈ దోపిడీ బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు చూసుకోండి. మళ్ళీ ఎందుకు ఏఎన్ఎంస్లో ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయించరు వీళ్ళు? మిగతా వ్యాక్సిన్లన్నీ ఏఎన్ఎంలు ఇవ్వలేదా? మన చిన్నపిల్లలకి ఏఎన్ఎంలు కాదా కార్డు పెట్టి విలేజెస్లో వ్యాక్సిన్స్ చేసేది? డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏఎన్ఎంస్కి ఎందుకు ఇవ్వలేదు? అరే పోలియో పెద్ద ఉద్యమంలా చేశామే, హెపటైటిస్ వ్యాక్సిన్లు ఇవన్నీ మనం చేయలేదా? చికెన్ గున్యాకి వీటన్నిటికీ అదే ఏఎన్ఎంలుగా చేసింది. వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి ఇస్తే వ్యాపారం ఉండదు. వ్యాపారం ఎప్పుడు ఉంటుంది? వీళ్ళకి ఇవ్వాలి. రేపు వీళ్ళు 1000 రూపాయలు 1400లో ఉంచుతారు అనుకుంటున్నారా? సేమ్ రెమ్డెసివిర్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఇంత పెద్ద వ్యాపారం ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు నేను పగ అయిపోతున్నా దీని గురించి మాట్లాడితే. పని చేయదా నేను వ్యాక్సిన్ కంపెనీలు తెచ్చుకుంటాను, మీకేం సంబంధం? మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు మధ్యలో? వాళ్ళ కంపెనీల మీద ఎలిగేషన్ చేస్తున్నారు కాబట్టి కార్పొరేట్ కంపెనీలు ఏమైనా గమ్మును కూర్చుంటాయి అనుకుంటున్నారా? చిన్న ఛాన్స్ దొరికితే తీసి లోపలే పీయడానికి సుప్రీంకోర్టు 100 మంది వరుసగా లాయర్లను పెట్టి వాదిస్తారు వాళ్ళు. నిజాలేంటో వాళ్ళకి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడేదో చూసి చూడకుండా వ్యాపారం చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి, వ్యాపారం బంద్ అయిపోద్ది. కాబట్టి అలా డేర్ చేయరు. కాబట్టి వాళ్ళు లేదు మాకు పక్కా పని చేస్తుంది, అసలు నువ్వేంది మాట్లాడేదంటే లెట్స్ ఫైల్ ద కేసాన్ని, అక్కడ చూసుకుందాం డేటా. ఏం చెప్తారు? బ్రేక్ త్రూ 10,000 కేసులే వచ్చాయి, 1 కోటి మందికి వ్యాక్సిన్ చేస్తే. ఏమంటే 100 కోట్ల మంది జనాభా ఉంటే ఎన్ని వచ్చాయి? సంవత్సరంన్నరకి 3 కోట్లు వచ్చాయి కేసులు. వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలి కదా. 1 కోటి మందికి మేము వ్యాక్సిన్ చేస్తే, లేకపోతే ఇప్పుడు 15 కోట్లు వ్యాక్సిన్లు చేస్తే 10,000 వచ్చాయి. అదెట్ట క్యాలిక్యులేషన్? అదేం మ్యాథ్స్, అదేం మ్యాథమెటిక్స్? అప్పుడు ఎక్కడ చూడాలి? సరే డైరెక్ట్ ట్రయల్ వాలంటీర్స్ని పిలవండి, సేమ్ వ్యాక్సిన్ కట్ట సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మీరు పెద్ద సమాజానికి పెద్ద సేవ చేయబోతున్నారు, ఈ వ్యాక్సిన్ పనిచేస్తే మీరు బతుకుంటారు, లేకపోతే మీ పేరు తరతరాలు ప్రజలు చెప్పుకుంటారని వాలంటీర్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో, ఫేజ్ 3, ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్లో చేయించారు. అట్టాగే 100 మంది వ్యాక్సిన్ డబుల్ డోస్ వ్యాక్సినేటెడ్ ఆఫ్టర్ 30 days 100 మందిని తీసుకెళ్ళి మొత్తం మాస్కులు తీపిచ్చేసి ఐసీయూలో B16172 స్పెసిఫిక్గా ఉన్న కేసులు 4 పెట్టి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి దాంట్లో ఈ 100 మందిని తిప్పించండి. ఆ 100 మందిని తిప్పించి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒక 3 రోజులాగి వాళ్ళ మీద టెస్ట్ చేయండి. ఆ 100 మందిలో ఎంతమందికి రాలేదో ఎంతమందికి వచ్చింది అది అవుతా స్టడీ. వ్యాక్సిన్ కొట్టేసి 70 రోజుల దాకా మళ్ళీ మీరు మాస్కులు తీయొద్దు, డబుల్ మాస్కులు పెట్టుకోండి. వ్యాక్సిన్లు చేసుకున్న తర్వాత కూడా మాస్కులు పెట్టుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇన్ని జాగ్రత్తలు చెప్తూ మళ్ళీ వాళ్ళందరం దాక్కోమని చెప్తూ
లేదు లేదు 1,00,00,000 మందికి వ్యాక్సిన్ చేస్తే దాంట్లో 10 మందికే వచ్చింది. ఏ థియరీ ఇది? ఏ టైప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇవి? ఇఫ్ రియలీ బిలీవ్, ఒక 100 మందిని తీసుకుందాం, B1617 పేషెంట్లు ఐసీలో ఉన్నారు కదా, వాళ్ళకు మటుకు స్పెసిఫిక్గా పెట్టి వీళ్ళందరిని ఒకసారి పంపించి ఓ 3 రోజుల తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుందాం. అప్పుడు కదా తెలిసేది బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ ఎంతమందిలో అయింది అనేది. ఇది సింపుల్ లేమ్యాన్ లాంగ్వేజ్ అండి. ఇంత లేమ్యాన్ లాంగ్వేజ్లో వచ్చే సింపుల్గా తేలిపోయే స్టడీస్కి కూడా కొత్త సిఐలు, కొత్త థీరీలు, ఎన్ని రోజులు ఈ మభ్యపెట్టే డిఫరెంట్ లాగరిథమ్స్ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు పీపుల్ని. ఇదండి డేటా. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఆధార్ పూనావాల వ్యాక్సిన్ కానీ పనిచేసి ఉంటే ఈ కోవాక్సిన్ మీద ఇట్లాంటి డేటా వచ్చినప్పుడు ఈ నీళ్లు కాదయ్యా ఇంకా దారుణమైన మురికి నీళ్ళు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేవాడు. కాకపోతే ఆయనది కూడా పోయింది కాబట్టి ఆయన మాట్లాడలే. కథ కృష్ణయ్య గారు ఏంటంటే ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్, ఆయన ఇటువంటి చీప్ కామెంట్స్ చేయడు. అది ఒక్కసారి ఆధార్ పూనావాలా వీడియోస్ చూడండి, డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ చూడండి. కృష్ణయ్య గారు ఒకసారి ప్రెస్కి వచ్చారు, కానీ డీటెయిల్డ్గా ఆల్మోస్ట్ జూమ్లో 1.5 అవర్ ఎవరి క్వశ్చన్ ఆన్సర్ చేశారు ఆయన. అది చూడండి, దాంట్లోంచి మెయిన్ పాయింట్స్ తీసుకోండి. ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ ట్రెండ్కి పోల్చుకోండి, గేమ్ అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడేం పర్లేదు. నేను కృష్ణయ్య గారికి అయితే అన్యాయం చేయట్లా. ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఆధార్ పూణేవాలా ఆయన అసలు ఏం రీసెర్చ్ కూడా చేయలే. సింపుల్గా వాళ్ళ ఫార్ములా రాయల్టీ తీసుకొని ఇక్కడ ప్రొడక్షన్ చేసి ప్యాకింగ్ చేసేస్తాడు. ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు ఒకటండి, సూపర్గా పనిచేసేది కదా కోవిషీల్డ్, మరి ఒక 3,000 కోట్లు రోజు ఫ్యూచర్లో ఇదిగో 1,00,000 కోట్ల వ్యాపారం ఉంది కదా. మరి ఆయన ఎందుకు ఎక్స్పాండ్ చేయమంటే 3,000 కోట్లు మీరు ఇస్తే తప్ప నేను చేయను అంటాడు. ఆయనకు నమ్మకం ఉండి మార్కెట్ ఖచ్చితంగా నాది సూపర్ ప్రూవెన్ వ్యాక్సిన్, నా దానికి కరోనా ఉన్న రోజులు మార్కెట్టే అనుకున్నాడు అనుకోండి, 3,000 కోట్లు పెడతానికి ఎందుకు భయపడుతున్నాడు ఆయన? గవర్నమెంట్ మీరు గ్రాంట్ ఇస్తే తప్ప నేను పెట్టనని చెప్పి ఎందుకు అడ్డం తిరిగి ముందుకేసాడు? ఆయనకు తెలుసు ఈ మార్కెట్ ఏ రోజైనా ఆగిపోద్ది. సౌత్ ఆఫ్రికా మీద టెస్ట్ చేసిన రోజే తెలుసు ఆయనకి ఈ మార్కెట్ ఎక్కువ రోజులు ఉండదు, వాలటైలు. ఈలోపు నేను జాగ్రత్త పడిపోవాలనుకున్నాడు, జాగ్రత్త పడిపోయాడు. మిగతా మీరెందుకండి వాళ్ళకి ఏదో ఇంకా ఎక్కువ న్యాయం చేసేద్దామని చెప్పి ప్రజలకు అన్యాయం చేస్తారు ఎందుకు? నా మెయిన్ భయం ఏంటంటే ఈ లో యాంటీబాడీ ఇవి దాన్ని పర్ఫెక్ట్గా న్యూట్రలైజ్ చేయకపోతే కొత్త మ్యూటేషన్స్ వస్తాయి. 104 డేస్ ఉన్న క్యాన్సర్ పేషెంట్లో చూసాం, 270 డేస్ ఉన్న ఇంకో పేషెంట్లో చూసాం. మొన్న సౌత్ ఆఫ్రికాలో ఒకే పేషెంట్లో 32 వేరియంట్లు వచ్చాయన్నారు ఇమ్యూనో కాంప్రమైజ్ హెచ్ఐవిలో. ఈ సరదాగా దాన్ని సింపుల్గా దాన్ని తోక దొక్కితే మ్యూటేషన్స్ అంతే వస్తాయి. ఈ లో డోసు నాప్టైట్రిల్తో రేపు కొత్త మ్యూటేషన్లకు ఆస్కారం ఉంటుంది. వెక్టార్లు వేస్ట్ అవుతున్నాయి, కొత్త మ్యూటేషన్లకు ఆస్కారం ఇస్తున్నాం. దాన్ని ఎందుకండి మనం ఇంకా బలంగా తయారు చేయాలి? ఎవడో వ్యాపారం కోసం మనం ఎందుకు దాన్ని ఇంకా బలం పెంచాలి దానికి? కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వాటి గురించి నెగిటివ్గా మాట్లాడితే నా లైఫ్ రిస్క్లో ఉంటుంది. ఎందుకంటే అంటే పెద్ద కార్పొరేట్ వాటిని ఢీకొనటం అంటే ఎన్నో గట్స్ కావాలి. అయినా నేను ఎందుకు చేస్తున్నా? లూట్ అవుతున్నారు ప్రజలు రకరకాల వేలో. మెల్లగా రేపు ఫ్రీ వ్యాక్సిన్ తగ్గిపోద్ది, కానీ ప్రాణభయంతో రెమ్డెసివిర్ లాగా మళ్ళీ ఎగబడతారు.
పోనీ బెనిఫిట్ ఉందా? మళ్ళీ పోయి అక్కడ లైన్లో ఒక్క వ్యాక్సిన్ లైన్లో సోషల్ డిస్టెన్స్ ఉందా చెప్పండి? అసలు ఎయిర్బోర్న్ అయిన తర్వాత సోషల్ డిస్టెన్స్కి అర్థం ఎక్కడుంది చెప్పండి? అక్కడికి ఏ పాజిటివ్ కేసులు రారా? అక్కడ లైన్లోకి వెళ్ళి ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు? ఇప్పుడు ఒకే రూమ్లో వ్యాక్సిన్ చేసుకోవడానికి వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వస్తారు. ఒక పేషెంట్ ఆ గదిలోకి వెళ్ళి ఉంటే ఆ గదిలో 2-3 రోజులు ఉంటుంది కదా వైరస్. మరి ఈ లైన్లో నెక్స్ట్ వెళ్ళిన వాళ్ళు అందరూ ఇన్ఫెక్ట్ అవుతారు కదా. ఒకటి, మీరు వ్యాక్సినేషన్ చేయాలి అంటే ఏఎన్ఎంను పెట్టి ఇంటింటికి తిరిగేశారు కదా వ్యాక్సిన్లు ఇదివరకు. ఇంటింటికి తిప్పేయండి, కొంచెం లేట్ అయినా పర్లేదు. పనిచేస్తో పనిచేయని తెలియని ఈ వ్యాక్సిన్లు కోసం మళ్ళీ లైన్లో నిలబెట్టి వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయకండి దయచేసి. గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఇది. మీకు అంతగా వ్యాక్సినేట్ చేయాలి అని ఉంటే ఓకే, స్లోగానే చేయండి, దీనివల్ల కొంపలేం మునిగిపోవు. రెండోది ఏం చెప్తున్నారు, థర్డ్ వేవ్ తట్టుకోవడానికి వ్యాక్సినేషన్ చేస్తే సరిపోద్దా? అసలు వ్యాక్సినేషన్ ప్రాసెస్సే పంచవర్ష ప్రణాళిక, అంతేగా? మన టోటలు 130 crore పాపులేషన్కి వ్యాక్సినేషన్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నెలలోనో 2 నెలల్లోనో రాబోయే థర్డ్ వేవ్కి సరే 130 కోట్లు వచ్చి లైన్లో నిలబడేస్తారు. ఈ 10 రోజుల్లో 130 కోట్లకి వ్యాక్సిన్ కొట్టేయగలుగుతాయి? అంత స్టాక్ ఉందా మీ దగ్గర? అరే ఫస్ట్ డోస్ చేసుకున్నాడు సెకండ్ డోస్ కొట్టించుకోవడానికే 3 నెలలు 4 నెలలు ఆగిరండి అంటున్నారు. ముందేమో 21 రోజుల్లో చేయించుకోవాలన్నారు. తర్వాత లేదు 3 నెలల తర్వాత చేసుకుంటేనే వ్యాక్సిన్ ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తుంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు B1617 సెకండ్ డోస్ కొట్టించుకోగానే కూడా కొట్టేస్తుంది. లేకపోతే ఫైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఎఫికసీ దారుణంగా పడిపోయింది, సెకండ్ డోస్ చేయించుకుంటే కొంచెం పర్లేదు అనిపిస్తుంది అనగానే ఇప్పుడేం చెప్తున్నారు, లేదు అందరూ వచ్చి సెకండ్ డోస్ అర్జెంటుగా చేయించుకోండి, 21 డేస్కి వచ్చి చేయించుకోండి. అసలు ఎన్ని మాటలు మారుస్తారండి మీరు? ఒక్క మాట మీద నిలబడే జాతి కాదా ఈ డ్రగ్, ఈ మెడికల్ మాఫియా? ఒక్క మాట మీద నిలబడదా? అరే 10 రోజులు పూటకొక స్టేట్మెంటు. నిన్న మాట్లాడిన దానికి ఇవాళ సంబంధం ఉండదు, ఇవాళ మాట్లాడిన దానికి రేపు సంబంధం ఉండదు. మొన్నదాకా ఏం చెప్పారు, స్టాక్ లేకపోయేసరికి 4 నెలల తర్వాత చేసుకున్నా పర్లేదు, అప్పుడు ఇంకా బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అరే 6172 కూడా వస్తుంది సెకండ్, ఫస్ట్ డోస్ అసలు ఉపయోగమే లేదు అర్జెంటుగా సెకండ్ డోస్ చేసుకోండి. ఇప్పుడు ఈ 15 కోట్ల మంది వచ్చి సెకండ్ డోస్ కోసం లైన్లు నిలబడతారు. రేపు 10 రోజుల్లో వీళ్ళకి సెకండ్ డోస్ కంప్లీట్ చేసే కెపాసిటీ ఉందా? థర్డ్ వేవ్ వచ్చే లోపు వీళ్ళందరినీ మీరు 2 డోసెస్తో వ్యాక్సినేట్ చేయగలుగుతారా? ఫస్ట్ డోస్ చేసుకుంటే పని చేయదు, తేలిపోయిందిగా, అదైతే కన్ఫామ్గా. మరి థర్డ్ వేవ్ వచ్చేలోపు సెకండ్ డోసు కూడా కంప్లీట్ చేయగలుగుతారా మీరు? ఇప్పుడు థర్డ్ వేవ్ కోసం ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాలా? పని చేయదో కంప్లీట్ ఈ టోటల్ వ్యాక్సినేషన్ హెడ్ ఇమ్యూనిటీ తెప్పించే ప్రోగ్రాం చేయగలుగుతామో లేదో ఇవన్నీ తెలియని దాని మీద ఇప్పుడు ఉన్న డబ్బులు దాని మీద ఖర్చు పెట్టాలా? మళ్ళీ బ్లాక్లో వ్యాక్సిన్ కొనుక్కోవాలి థర్డ్ వేవ్ వచ్చేలోపు? కాబట్టి ఈ శవాల మీద పేలాల వ్యాపారం ఆపండి, ఈ పత్తి వ్యాపారం ఆపండి. థర్డ్ వేవ్కి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆక్సిజను ఇప్పుడు కావాల్సింది. నెక్స్ట్ రాబోయే 1 month 2 monthsలో రాబోయే థర్డ్ వేవ్ కోసం ప్రిపరేషన్ అర్జెంటుగా చేయండి. లేదంటే ఈ 2 నెలలు ఓకే మీరు చేసుకున్న వాళ్ళు చేసుకోండి వ్యాక్సిన్, కానీ థర్డ్ వేవ్కి ఇన్ఫ్రాస్ట్రక్చరు, బెడ్స్, వెంటిలేటర్సు, ఆక్సిజను దీన్ని సైడ్ ట్రాక్ చేయకండి. సెకండ్ వేవ్లో అదే తప్పు చేశాం. మీరు ఎన్ని లెక్కలు తగ్గించి చూపించినా, ఎన్ని చావులు తగ్గించి చూపించినా ప్రతి ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు వాళ్ళ చుట్టుపక్కల ఎంతమంది చనిపోయారు. దిస్ ఈజ్ అన్ వ్యాక్సిన్ అండి. I think I have given explanation and clarifications for all the doubts of the community, society. అందరికీ అన్నీ కవర్ చేశాను.
మళ్ళీ దీని మీద గ్రంథాలు పుస్తకాలు రాయాల్సిన పని లేదు. వాట్ ఈస్ ద ప్రయారిటీ? లెట్స్ డిసైడ్. ఓకే, బాయ్ అండి.